దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన తండ్రి అయిన దేవుని నుండి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మనందరికీ కలుగును గాక. ఆమేన్. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మన జీవితంలో మరొకసారి యాష్ వెనస్డే ఆరాధనలో పాల్గొనడానికి దేవుడు ఇచ్చిన గొప్ప కృపను బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. భస్మ బుధవారము మన జీవితంలో ప్రభు దినం కోసం సిద్ధపడడానికి, మనల్ని మనము సంసిద్ధం చేసుకోవడానికి, దేవుని సన్నిధానంలో నీతిగా బ్రతకడానికి, పాపపు జీవితాన్ని విడిచిపెట్టి దేవుని వాక్యంలోనూ దేవుని అడుగుజాడలోనూ దేవుని ఆజ్ఞలను పాటిస్తూ బ్రతకడానికి దేవుడు మన జీవితంలో మనకిచ్చిన మరొక సిద్ధపాటు కాలాన్ని బట్టి మనమందరము దేవాది దేవునికి వందనాలు, స్తుతి, స్తోత్రము చెల్లించవలసి ఉంటున్నాం. ఈ యాష్ వెనస్డే సందర్భంగా మనము ధ్యానించవలసిన అంశము క్రాస్, ఎ కాల్ టు సెల్ఫ్ డినాయల్. క్రాస్, ఎ కాల్ టు సెల్ఫ్ డినాయల్. సిలువ స్వీయ పరిత్యాగమునకు పిలుపు, స్వీయ తిరస్కరణకు పిలుపు అని కూడా మనము భావించవచ్చు. స్వీయ పరిత్యాగమునకు లేక స్వీయ తిరస్కరణకు పిలుపు అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటాం. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 20వ వచనం వరకు, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 32వ సంకీర్తన, పత్రికా భాగంలో నుంచి అపోస్తుడైన పౌలు గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనం వరకు, సువార్తల భాగంలో నుంచి పరిశుద్ధుడైన లూకా రాసిన సువార్త 9వ అధ్యాయము 23 నుంచి 27 వచనాల వరకు మనం చదువుకొని సిద్ధపడి మనం వచ్చాం. వాక్యంలోకి వెళ్తూ ఉంటుండగా వాక్యమై ఉన్న దేవుడు మనతో మాట్లాడాలని, వాక్యంలో ఉంటున్న లోతైన అర్థాలు, వాక్యంలో ఉంటున్న గూఢార్థాలు, వాక్యంలో ఉంటున్న అనేకమైన సత్యాలు, లోతైన మర్మాలను దేవుడు మనకు బయలుపరిచి వాక్యానుసారంగా జీవించడానికి దేవుడు కృప దయచేయాలని ఈ యొక్క భస్మ బుధవారంలో ప్రవేశిస్తూ లెంట్ కాలాన్ని సరి అయిన రీతిలో ఆత్మీయంగా సద్వినియోగం చేసుకోవడానికి దేవుడు మనతో మాట్లాడాలని ప్రార్థన పూర్వకంగా మన వాక్యాన్ని ధ్యానం చేద్దాం. ఎక్కడ 2-3 కూడుకొని ఉంటారో వారి మధ్యలో ప్రభు ఉంటానని సెలవిచ్చాడు. కాబట్టి మన మధ్యలో ప్రభు ఉన్నాడన్న విశ్వాసంతో మన వాక్య ధ్యానంలోకి మనం వెళ్దాం. భస్మ బుధవారం గురించి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. భస్మ బుధవారము దాదాపు చరిత్రలో మనం చూసినట్టయితే 10వ శతాబ్దం నుంచి ఆచారంలోకి వచ్చింది. మరి భస్మ బుధవారము దినము నుంచి మనం లెంట్ కాలంలోకి ప్రవేశిస్తాం. ఉపవాస దినంలోకి మనం ప్రవేశిస్తాం. ఉపవాసం అంటే దేవునికి సమీపంగా జీవించడం, దేవునిలో సమీపంగా జీవించడం అనే కాలంలోకి మనం ప్రవేశిస్తాం. దేవునితో జీవించడం, దేవుని వాక్యంలో జీవించడం, దేవుని వాక్యంలో ఎదగడం, మనల్ని మనము సిల్వ రక్తంలో కడుక్కొని శుద్ధి చేసుకునే కాలంలోకి మనం ప్రవేశిస్తాం. భస్మ బుధవారం నుంచి ప్రారంభమయ్యే లెంట్ కాలంలో, శ్రమల కాలంలో, ఉపవాస దినాలలో మనం ఎక్కువగా పశ్చాత్తాపడుతూ ఉంటాం, ఎక్కువగా సంతాపాన్ని వ్యక్తపరుస్తూ ఉంటాం, ఎక్కువగా దేవుని చింత కలిగి దేవుని సన్నిధానంలో మనల్ని మనము శుద్ధులుగా చేసుకోవడానికి ప్రయత్నం చేసుకునే ఒక మంచి కాలాన్ని దేవుడు మనకు బహుమానంగా ఇస్తూ ఉంటున్నాడు. బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే ఎస్తేరు గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో చూసినట్టయితే పారసీ దేశం యొక్క రాజు మరి యూదులందరినీ చంపేయాలనే ఆజ్ఞ జారీ చేసినప్పుడు మొర్దెకై తన బట్టలు చింపుకొని, బూడిద నెత్తి మీద చల్లుకొని, గోనె పట్ట కట్టుకొని సంతాపాన్ని వ్యక్తపరుస్తూ దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అదే రీతిగా యోబు గ్రంథము 42వ అధ్యాయము 6వ వచనంలో చూసినట్టయితే యోబు కూడా తన జీవితంలో తనకొచ్చిన శ్రమలను బట్టి గోనె పట్ట కట్టుకొని బూడిద చల్లుకొని ప్రభు సన్నిధానంలో ప్రార్థించినట్టుగా
మనం చూస్తూ ఉంటున్నాం. నినెవే పట్టణానికి సువార్త ప్రకటించడానికి దేవుడు యోనాను పంపించినప్పుడు నినెవే పట్టణస్థులందరూ కూడా దేవుని ఉగ్రతను తప్పించుకోవడానికి గోనె పట్టలు కట్టుకొని బూడిద నెత్తి మీద చల్లుకొని అరణ్యంలోకి వెళ్ళి ప్రార్థించినట్టుగా యోనా గ్రంథము 3వ అధ్యాయము 5-6 వచనాల్లో మనం చూస్తూ ఉంటున్నాం. యేసు క్రీస్తు ప్రభుల వారు కూడా మత్తయి సువార్త 11వ అధ్యాయము 21వ వచనంలో యేసుక్రీస్తు ప్రభు నినెవే పట్టణం గురించి, సొదొమ పట్టణం గురించి వారికి ఒకవేళ ఈ సువార్త ప్రకటించబడినట్లయితే వారు కూడా గోనెపట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద చల్లుకొని పశ్చాత్తాపడి దేవుని ఉగ్రత నుంచి తప్పించబడి ఉండేవారు అని యేసుక్రీస్తు ప్రభు కూడా తెలియజేయడం జరిగింది. ఈ రీతిగా బైబిల్ గ్రంథంలో మనం చూసినట్టయితే చాలా రెఫరెన్సెస్ ని మనం చూస్తూ ఉంటాం. గోనెపట్ట కట్టుకొని బూడిద నెత్తి మీద చల్లుకొని ప్రభువుని ప్రార్థించిన సంఘటనలు మనం అనేకం చూస్తూ ఉంటాం. భస్మ బుధవారము, యాష్ వెనస్డే అనే పేరు ఎందుకు వచ్చింది అంటే, మట్టల ఆదివారం రోజు ఖర్జూర మట్టలు చేతులు పెట్టుకొని ప్రభువుని ఊరేగించిన సంఘటన ఆ యొక్క బిడ్డలు మర్చిపోలేదు. ప్రభువుని ఆదివారం రోజు ఊరేగించారు, హోసన్నా జయమని పాటలు పాడారు, కేకలు వేశారు. ఆ రీతిగా గొప్ప ఊరేగింపుతో జయోత్సాహముతో యెరూషలేము దేవాలయానికి యేసుక్రీస్తు ప్రభుని తీసుకెళ్లిన సంఘటన వారి కళ్ళ ముందు నుంచి పోకముందే శుక్రవారం రోజు ఆకాశానికి భూమికి మధ్యలో గొల్కొత్తా కొండ మీద కల్వరి శిలువలో రక్తాన్ని దారులుగా కార్చి యేసుక్రీస్తు ప్రభుల వారు చనిపోయిన సంఘటన వారు జీర్ణించుకోలేకపోయారు. ఆ ఖర్జూర మంటలు ఆ రీతిగా భద్రపరిచి యేసుక్రీస్తు ప్రభు యొక్క రాకడకు సిద్ధపడే ఈ మండల కాలము ఏర్పాటైన సందర్భంగా భస్మ బుధవారం రోజు ఆ యొక్క ఖర్జూర మంటలన్నీ తెచ్చి వాటిని కాల్చి, ఏ ఖర్జూర మంటల చేతనైతే యేసుక్రీస్తు ప్రభుని జీవోత్సవంతో తీసుకెళ్లారో ఆ ఖర్జూర మంటలన్నీ కాల్చి మరి ఆ బూడిదతో నుదుటి మీద వారికి సంబంధించిన అయ్యగారు, వారికి సంబంధించిన కాపరి నుదుటి మీద శిలువ గుర్తు వేసేవారు. కారణం ఏంటిదంటే, భూమిలో నుంచి బూడిదలో నుంచి వచ్చిన మనము ధూళిలోకే వెళ్ళిపోతాం, బూడిదలో కలిసిపోతాం, భూమిలో కలిసిపోతాం అన్న సందేశాన్ని గుర్తు చేసుకొని మనలో ఉంటున్న సెల్ఫ్ యాటిట్యూడ్స్ అన్నీ, ఇగో అంతా కూడా తీసేసుకొని దేవుని సన్నిధానంలో మనల్ని మనము తగ్గించుకొని సాత్వికులమై ప్రభు దినం కోసము సిద్ధపడ్డమే మరి భస్మ బుధవారం యొక్క ప్రాముఖ్యత. అందుకే భస్మ బుధవారము అనే పేరు రావడం జరిగింది, యాష్ వెనస్డే అనే పేరు రావడం జరిగింది. మట్టలాదివారం రోజు ప్రభుని ఊరేగించిన ఖర్జూర మట్టలన్నీ కాల్చి ఆ వచ్చిన బూడిదను నుదుటి మీద రాసుకొని సంతాపాన్ని తెలియపరిచేవారు, సంతాప దినాలను వెల్లడిపరిచేవారు, మండల కాలంలో ప్రవేశించేవారు. ఉపవాసంతో ప్రభు పాదాలను కడిగే ఆనవాయితీ 10వ శతాబ్దం నుంచి మరి రావడం జరిగింది. ఈ రీతిగా ఆనవాయితీలోకి వచ్చిన ఈ ఆచారము బైబిల్ గ్రంథంలో లేదు, బైబిల్ గ్రంథంలో ఉందా, మనం ఎందుకు పాటించాలి అని వాదించేవారు అనేక మంది ఉంటున్నారు. బైబిల్ గ్రంథంలో 40 దినాలు సిద్ధపడ్డ వారు అనేక మంది. యెఫ్తా కుమార్తె మరణానికి సంభవిస్తున్నప్పుడు, మరణము మరి రాబోతుందని ఎరిగినప్పుడు తన తండ్రి దేవునికి తనను బలియాగంగా అర్పిస్తానని తెలియజేసినప్పుడు తండ్రి దగ్గర 40 దినాల సమయాన్ని తీసుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. తాను 40 దినాలు సిద్ధపడ్డట్టుగా యెఫ్తా కుమార్తె గురించి బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం. ప్రభు సన్నిధానంలో సిద్ధపడ్డానికి ఒక సమయాన్ని ఏర్పరచుకొని ఆ సమయము ఐక్యంగా కుటుంబ సమేతంగా సంఘ సమేతంగా అన్ని సంఘాలు కలిసి ఆచరించడము, ఆరాధించడం మంచి శుభ పరిమాణము. మనమేమి తప్పు చేయట్లేదు. మనల్ని మనము సిద్ధపరచుకోవడానికి సంవత్సరం అంతా మనము తెలిసి తెలియక చేసిన పాపపు జీవితంలో నుంచి మనల్ని మనం శుద్ధి చేసుకోవడానికి, మనల్ని మనం పవిత్రపరచుకోవడానికి, రానంటున్న తరంలో క్రీస్తు బిడ్డలుగా జీవించడానికి శ్రమలను ఎదుర్కొంటూ ఎవరిని మృంగుతున్నా అని గర్జించు సింహం వలె మన చుట్టే తిరుగుతున్న దురాత్మ శక్తులను ఎదుర్కొంటూ
అగ్ని బాణములను ఎదుర్కొంటూ దేవుని బిడ్డలుగా సమాజంలో జీవించడానికి, సంపూర్ణమైన బలము శక్తిని సంపాదించుకోవడానికి ఈ మండల కాలాన్ని ఉపయోగించుకోవడంలో తప్పు ఏమాత్రం లేదు. ఆశీర్వాదాలే తప్ప. ఆశీర్వదించబడాలి అంటే మనం కూడా ఈ మండల కాలంలో మనల్ని మనము తగ్గించుకొని మనం కూడా సంతాప దినాలను, ప్రభు సన్నిధానంలో సిద్ధపడే దినాలను, ప్రభు సన్నిధానంలో ఉపవాసం ఉండి కన్నీరు కార్చే ఈ యొక్క సంప్రదాయంలోకి మనం కూడా అడుగుపెట్టినట్టయితే మన వ్యక్తిగత జీవితము, మన కుటుంబ జీవితాలు, మన యొక్క సంఘ జీవితం ఆశీర్వదించబడుతుంది. 4 పాఠ్య భాగాలు మనం చదువుకున్నాం. ఈ 4 పాఠ్య భాగాలలో దేవుని వాక్యం ఏమి సెలవిస్తుందో మనం చూద్దాం. యోవేలు గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 20 వచనాల వరకు మనం చదువుకున్నాం. ఈ భాగంలో మనం చూసినట్లయితే వి సీ ఎ కాల్ ఫర్ రిపెంటెన్స్, ఎ కాల్ టు రిపెంట్. పశ్చాత్తాపడడానికి అక్కడ ఆ దేవుడిచ్చే పిలుపును మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో పశ్చాత్తాపడడానికి, తెలిసి తెలియక మనం చేసిన తప్పులను, మన యొక్క గర్వము, అహంకారము, మన యొక్క పాపము, కోపము, క్రోధము ఇవన్నీ అణిచివేసుకోవడానికి, మనల్ని మనము వాక్యానుసారంగా సంసిద్ధం చేసుకోవడానికి, మన జీవితాలను శుద్ధి చేసుకోవడానికి, కంపుకొట్టే మన శరీరాన్ని, కంపుకొట్టే మన హృదయాన్ని, పాపము చేత నిండిన మన హృదయాన్ని పరిశుభ్రపరచుకోవడానికి దేవుడిచ్చే పిలుపును మనం అక్కడ చూస్తుంటున్నాం. యోవేలు గ్రంథం మనం చూసినట్టయితే ప్రవక్త గ్రంథాలలో ఒక గ్రంథము యోవేలు గ్రంథం. యోవేలు గ్రంథము పోస్ట్ ఎగ్జాలిక్ ప్రాఫెసీ, అంటే బబులోను చెరలో నుంచి ఇశ్రాయేలీలు విడుదలైపోయిన తర్వాత ప్రవచించబడిన ప్రవచనాలు యోవేలు ప్రవచిస్తుంటున్నాడు. జాగ్రత్త సుమి, ఒక భయంకరమైన చెర నుంచి మీరు విడిపించబడ్డారు. దానికంటే ముందు ఐగుప్తు చెర నుంచి విడిపించబడ్డారు. దేవుని మాట విననందువల్ల బబులోను చెరకు అప్పగించబడ్డారు. బబులోను చెరలో పశ్చాత్తాపాన్ని దేవుడు విని బబులోను చెరలో నుంచి విడిపించి, దేవుడు మరి విడిపించిన విధానాన్ని మర్చిపోకుండా ఇకనైనా పాపం నుంచి దూరంగా జీవించినట్టయితే ఇంకా వేరే చెరకు దేవుడు మనల్ని అప్పగించడు. కాబట్టి మనం పశ్చాత్తాపడాలి అని ప్రవచించిన ప్రవచనాలను మనం చూస్తూ ఉంటున్నాం. ఈ యొక్క గ్రంథంలో ఇశ్రాయేలీల మీద ఏ నెపము వారి యొక్క పాపాన్ని గుర్తు చేయట్లేదు, కానీ పశ్చాత్తాపడండి అని యోవేలు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మొదటి 2 అధ్యాయాలు మనం చూసినట్టయితే ప్రభు దినము గురించి, ప్రభు రాకడ గురించి యోవేలు భక్తుడు ప్రవచిస్తూ, ప్రభువు రాకడ ఏ రీతిగా ఉంటుంది, ప్రభువు రాకడలో జరిగే గొప్ప విషయాలను యోవేలు భక్తుడు అక్కడ ప్రవచిస్తూ, ప్రభువు రాకడలో ప్రభుతో పాటు ఎత్తబడే గుంపులో ఉండాలి అంటే మీరు పశ్చాత్తాపడండి. పశ్చాత్తాపడకపోతే, మీ హృదయాలను కడుక్కోకపోతే, మీ హృదయాలను చించుకోకపోతే మీరు దేవుని సన్నిధానంలోకి వెళ్ళరు అని యోవేలు భక్తుడు ప్రవచిస్తూ ఉంటున్నాడు. మనం చూద్దాం దేవుని వాక్యాన్ని. మొదటి అధ్యాయము 4-5 వచనాల్లో మనం చూసినట్టయితే, గొంగలి పురుగులు విడిచిన దానిని మిడతలు తినివేయును, మిడతలు విడిచిన దానిని పసరి పురుగులు తినివేసి ఉన్నవి, పసరి పురుగులు విడిచిన దానిని చీడ పురుగులు తినివేసి ఉన్నది. మత్తులారా మేల్కొని కన్నీరు విడుడి, ద్రాక్ష రసము పానము చేయువారులారా రోధము చేయుడి. దేవుడు హెచ్చరిస్తూ ఉంటున్నాడు. మన వ్యక్తిగత జీవితం గురించి, మన కుటుంబాన్ని, మన సంఘాన్ని, మన సమాజాన్ని దేవుడు హెచ్చరిస్తుంటున్నాడు. ఇశ్రాయేలు జీవితం ఎంత నీచంగా మరి నాశనమైందో ఇక్కడ యోవేలు భక్తుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. గొంగలి పురుగులు తిని విడిచిన దానిని మిడతలు తింటూ ఉన్నాయి, మిడతలు తిని విడిచిపెట్టిన దానిని పసరు పురుగులు తింటూ ఉన్నాయి, పసరి పురుగులు తిని విడిచిపెట్టిన దానిని చీడ పురుగులు తింటూ ఉంటున్నాయి. అంటే అక్కడ ఆ యొక్క చెట్టు ఇంకా జీవము లేకుండా
సర్వనాశనం ఏ రీతిగా అవుతుందో, జీవం లేకుండా ఆ చెట్టు అంతా కూడా ఏ రీతిగా పురుగులు చీడ పీడ తినివేస్తుందో, మింగివేస్తుందో మనం చూస్తూ ఉంటున్నాం. అందుకే ఆ యోవేలు ప్రవక్త ప్రవచిస్తుంటున్నాడు, మత్తులారా మేల్కొనండి, మీకు జరిగే నష్టాన్ని చూడండి, మీకు జరిగే నష్టాన్ని చూసి మీ కళ్ళు తెరుచుకొని మీరు మెలకువగలిగి దేవుని సన్నిధానంలో ప్రార్థించండి. ద్రాక్ష రసాన్ని పానము చేయవారులారా రోదన చేయండి అని యోవేలు ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఈ మండల కాలాన్ని మనం కూడా ఏర్పాటు చేసుకొని ఈ దినము నుంచి 40 దినాలు ఈస్టర్ పండుగ వరకు మనల్ని మనం సంసిద్ధం చేసుకుందాం. దేవుని సన్నిధానంలో మన జీవితాలను కడుక్కుందాం. లేకపోతే మన బ్రతుకులకు జీవం అనేది ఉండదు. దేవుడు మనల్ని ప్రేమించి దేవుడు మనకిచ్చిన జీవాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి ప్రభు సన్నిధానంలో మనల్ని మనం తగ్గించుకొని మనం బ్రతుకుదాం. మనకంటే గనులు ఎంతోమంది ప్రభు సన్నిధానంలో నిద్రించారు, మట్టిలో కలిసిపోయారు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమ, మనకి మాత్రము దేవుడు ఇచ్చిన ఈ జీవాన్ని బట్టి, ఈ జీవితాన్ని బట్టి మనల్ని మనము తగ్గించుకొని వాక్యము చేత మనల్ని ఉత్క స్నానం చేసుకున్నట్టయితే, వాక్యము చేత మన జీవితాలు కడుక్కున్నట్టయితే, వాక్యము చేత మన హృదయాలు కడుక్కున్నట్టయితే, తిరిగి దేవునితో మనం సమాధానం పడినట్టయితే మన జీవితాలకు దేవుడు సమాధానం ప్రసాదించాలని ఆశపడుతుంటున్నాడు. 2వ అధ్యాయము 12వ వచనం నుంచి 20 వచనాలు మనం చదువుకున్నాం. మనం చూద్దాం. 12వ వచనం, ఇప్పుడైనను మీరు ఉపవాసము ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు మనోపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. ఇదే యెహోవా వాక్కు. ఇప్పటికైనా జరిగిపోయినవన్నీ విడిచిపెట్టి, జరిగిపోయిన కాలమంతా మర్చిపోయి ఇప్పుడైనా నువ్వు సిద్ధపడడానికి సమయాన్ని ఏర్పరచుకో అని దేవుడు ఈ ఉదయకాలము మనందరితో మాట్లాడుతూ ఉంటున్నాడు. మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. ఉపవాస దినాలను ప్రకటించి ఉపవాసంతో కన్నీరు విడుచుచు ప్రభు పాదాలను కడుగుతూ దుఃఖముతో మనపూర్వకంగా ప్రభువును వేడుకున్నట్టయితే ఆయన కరుణించే దేవుడని యోవేలు ప్రవక్త జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 13వ వచనంలో చూసినట్టయితే, మీ దేవుడైన యెహోవా కరుణ వాత్సల్యం గలవాడు, శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడనై ఉండి తాను చేయి ఉద్దేశించిన కీడు చేయక పశ్చాత్తాపడును గనక మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చింపుకొని ఆయన తట్టు తిరగండి. ఆయన కరుణ వాత్సల్యం గల దేవుడు. ఆయన చేయాలనుకున్న కీడు చేయకుండా మన విషయంలో పశ్చాత్తాపడి తన మనస్సును మార్చుకునే అవకాశం ఉంది. కాబట్టి యోవేలు ప్రవక్త ఏమంటుందంటే, ఆ దేవుడు మనసు మార్చుకునే దేవుడు, ఆ దేవుడు మీ కన్నీటికి కరిగిపోయే దేవుడు, ఆ దేవుడు మీ పశ్చాత్తాపాన్ని చూసి ఆయన క్షమించే దేవుడు. కాబట్టి ఇకనైనా మీ వస్త్రాలను కాక మీ హృదయాలను చించి వేసుకోండి అని యోవేలు ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు. వేషధారమైన జీవితాన్ని పక్కన పెట్టి, నటన జీవితాన్ని విడిచిపెట్టి, మాస్కులు తొలుక్కున్న జీవితాన్ని విడిచిపెట్టి, ఆ మాస్కులన్నీ తీసేసి ప్రభు సన్నిధానంలో నీతిగా నిజాయితీగా మన యొక్క పాపాలను ఒప్పుకొని ఆయన రక్తంలో కడగమని ప్రభు సన్నిధానంలో మనము గోజాడినట్టయితే, మనము ఏడ్చినట్టయితే, మనం మునిగినట్టయితే, మనం రోదన చేసినట్టయితే, మన హృదయాలను చింపుకొని దేవా నా హృదయంలోకి రా అని దేవుణ్ణి అడిగినట్టయితే ఆయన కనికరించే దేవుడు, ఆయన కృప చూపించే దేవుడు. మన కుటుంబంలో, మన మీద, మన సంఘం మీద దేవుడు చేయాలని అనుకున్న కీడును చేయకుండా ఆయన క్షమించే దేవుడు. కాబట్టి మీరు మారుమనసు పొందండి, పశ్చాత్తాపడండి, ఉపవాస దినాన్ని ప్రకటించండి, ఏడవండి, మొరపెట్టండి, రోదన చేయండి, మీ జీవితాలు కడుక్కోండి, మీ హృదయాలను చింపుకొని ఆయన సన్నిధానంలోకి రండి అని యోవేలు ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు. యోవేలు ప్రవక్త ప్రవచిస్తూ ఉంటున్నాడు. టెంపరరీ పశ్చాత్తాపం కాదు, కానీ మరి హృదయ అంతరంగాలలో నుంచి పెదవులతో మనం చేసే పాపపు ఒప్పుకోలు ప్రార్థన కాదు, కానీ హృదయ అంతరంగాలలో నుంచి మన జీవితాన్ని మనం బాగా చదువుకొని ఏ విషయంలో దేవుని వాక్యంలో జీవించలేకపోతున్నామో, ఏ విషయంలో నీతి న్యాయంగా
బ్రతకలేకపోతున్నామో ఆ విషయాలలో మనల్ని మనము కడుక్కొని మన హృదయాన్ని చింపుకొని, యేసయ్యా నేను పాపిని, నన్ను క్షమించు అని నువ్వు మొరపెట్టినట్టయితే, నువ్వు నిజంగా ప్రార్థించినట్టయితే ఆయన ప్రార్థన వినే దేవుడని యోవేలు ప్రవక్త రాస్తూ ఉంటున్నాడు. దేవుడు ఆయన మనస్సును మార్చుకొని, ఆయన మనస్సును త్రిప్పుకొని మనల్ని దీవించాలని దేవుడు ఆశపడుతున్నాడు. ఒకవేళ ఆయన దీవిస్తాడేమో, ఆయన ఆశీర్వదిస్తాడేమో, నువ్వు కనుక్కో అని యోవేలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. నువ్వు పశ్చాత్తాపడు. ఆయన తట్టు నువ్వు తిరిగినట్టయితే, నీ తట్టు ఆయన తిరిగే దేవుడు, ఆయన కనికరించే దేవుడు, ఆయన కృప వాత్సల్యత గల దేవుడు, ఆయన దీర్ఘశాంతుడు, ఆయన కృప కనికరగల దేవుడు. కాబట్టి తప్పకుండా ఆయన నీ తట్టు తిరుగుతాడు. ఆయన నీ తట్టు తిరిగినట్టయితే నీ జీవితం, నీ కుటుంబం, నీ సంఘం ఆశీర్వదించబడుతుంది అని యోవేలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించడి, వ్రత దినము నియమించి ప్రకటన చేయడి, జనులను సమకూర్చడి, సమాజ కూటమును ప్రతిష్ఠించడి, పెద్దలను పిలువనప్పుడి, చిన్నవారిని స్తన్యపానము చేయు బిడ్డలను తోడుకొని రండి. పెళ్లి కుమారుడు అంతఃపురంలో నుండి, పెళ్లి కుమార్తె గదిలో నుండి రావలేను. యోవేలు మరొకసారి జ్ఞాపకం చేస్తుంది. సియోనులో బాకా ఊదుడి, ఉపవాస దినమును ప్రతిష్ఠించుడి, వ్రత దినమును ప్రకటన చేయుడి. సంఘంలో మరి సంఘ కమిటీ వారు, అయ్యగారు బస్వ బుధవారం యొక్క లెంట్ కార్యక్రమాలన్నీ మీకు అందించినప్పుడు వాటితో ఏకీభవించండి, ప్రార్థించండి. మీ ఇంట్లో జరిగే ప్రార్థన దినమందు దేవుడు అద్భుతాలు జరిగించాలని, పరిశుద్ధాత్మ దేవుణ్ణి కుమరించి మీ యొక్క పాపాలను, మన యొక్క పాపాలన్నీ దేవుడు కడగాలని, దేవుడు మన తట్టు తిరిగి రానంటున్న కాలంలో మన హస్తాలను పట్టుకొని నడిచే రీతిలో మన జీవితాలు ఉండాలని మనం సిద్ధపడాలి. ప్రకటించండి. పెద్దవారిని తీసుకొని రండి, చిన్న బిడ్డల్ని తీసుకొని రండి, స్తన్యపానము చేసేవారిని తోడుకొని రండి అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. జనులను సమకూర్చుడి, సమాజ కూటమును ప్రతిష్ఠించుడి, పెద్దలను పిలువనంపుడి. కరోనా వైరస్ పాండమిక్ దినాలలో మనం ఉంటున్నాం. దేవుని కృప తప్ప, దేవుని కాపుదల తప్ప మనల్ని భద్రపరిచేది ఇంకేది లేదు. దేవుని ప్రియ పరిశుద్ధ సంఘమా, దేవుని మీద సంపూర్ణంగా నువ్వు ఆధారపడినట్టయితే, దేవుని వాక్యం ప్రకారము జీవించడానికి తీర్మానం చేసుకున్నట్టయితే, నిన్ను నీవు ఈ 40 దినాలు హృదయాన్ని చింపుకొని యేసయ్య రక్తంలో కడుక్కున్నట్లయితే సదాకాలము మనతో ఆయన జీవించాలని ఆశపడుతున్నాడు. 18, 19, 20, 21 వచనంలో చూసినట్టయితే పశ్చాత్తాపడినప్పుడు దేవుడిచ్చే దీవెనలను యోవేలు భక్తుడు అక్కడ రాస్తుంటున్నాడు. 18వ వచనం చూద్దాం. అప్పుడు యెహోవా తన దేశమును బట్టి రోషము పూని తన జనుల ఎదుట జాలి చేసుకొనును. దేవుడు తన రోషాన్ని తీసివేసుకొని, దేవుడు తన ప్రజల పట్ల జాలిపడును అని యోవేలు భక్తుడు రాస్తూ ఉంటున్నాడు. ఒకవేళ నువ్వు పశ్చాత్తాపడినట్లయితే, నీ కుటుంబం పశ్చాత్తాపడినట్లయితే, నీ సంఘం పశ్చాత్తాపడినట్లయితే, ఈ 40 దినాలు ప్రభువుని వెతికినట్లయితే, ఈ 40 దినాలు దేవుని వాక్యాన్ని పఠినము పాండిత్యము చేసినట్టయితే, దేవుడు తన రోషాన్ని విడిచిపెట్టి నీ ఎడల, నీ కుటుంబం ఎడల, నీ యవ్వన బిడ్డల ఎడల, నీ చంటి బిడ్డల ఎడల, నీ సంఘం ఎడల, నీ తల్లిదండ్రుల ఎడల, నీ తోబుట్టుల ఎడల, నీ రక్త సంబంధుల ఎడల దేవుడు జాలి పడునేమో అని యోవేలు భక్తుడు ప్రవచిస్తూ ఉంటున్నాడు. 21వ వచనంలో చూసినట్టయితే, దేశమా భయపడక సంతోషించి గంతులు వేయము, యెహోవా గొప్ప కార్యాలు చేసెను. దేవుడు గొప్ప కార్యాలు చేయాలి అంటే, ఆ నిరీక్షణాస్పదమైన జీవితం మనం జీవించాలి అంటే మొదట మనం పశ్చాత్తాపడాలి, మొదట ఉపవాసం ఉండాలి, ఉపవాస దినాలను ప్రకటించాలి. కుటుంబ సమేతంగా, వ్యక్తిగతంగా, సంఘ సమేతంగా మనము దైవారాధనలో దేవుని చింత కలిగి కన్నీటితో మన జీవితాలను మనం చూసుకొని, వాక్యం అనే అద్దం ముందు మన జీవితాన్ని మనం చూసుకొని, ఒకవేళ రోత కొడుతున్నట్టయితే, ఒకవేళ కంపు కొడుతున్నట్టయితే మన హృదయాలను చింపేసుకొని దేవుని సన్నిధానంలో ప్రార్థించినట్టయితే దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యోవేలు ప్రవచిస్తూ ఉంటున్నాడు. దేశమా
భయపడక సంతోషించి గంతులు వేయము. ఈ యొక్క సమయంలో దేవుడు మన కుటుంబంతో మాట్లాడుతున్నాడు, మనతో మాట్లాడుతున్నాడు, మన సంఘంతో మాట్లాడుతున్నాడు. భయపడక సంతోషించి గంతులు వేయము. యెహోవా గొప్ప కార్యములు చేసెను. దేవుడు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని యోవేలు భక్తుడు ప్రవచిస్తూ ఉంటున్నాడు. నీ జీవితంలో, నీ కుటుంబ జీవితంలో, నీ సంఘ జీవితంలో దేవుడు గొప్ప కార్యాలు, ఊహించని అద్భుత కార్యాలు, మంచు వీడిపోవునట్లు, మబ్బు తొలగిపోవునట్లు, మనకున్న సమస్యలన్నీ పట్టా పంచలు కావాలి అంటే ఉన్న పాటున దేవుని సన్నిధానంలోకి రావాల్సిందే, ఉన్న పాటున దేవుణ్ణి వేడుకోవాల్సిందే, ఉన్న పాటున దేవుని పాదాలను మన కన్నీటితో కడిగినట్టయితే ఈ ఆశీర్వాదాలన్నీ మనకొస్తాయి అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. రెండవ భాగంలోకి మనం వెళ్ళినట్టయితే అక్కడ ద ట్రూ వే ఆఫ్ సాల్వేషన్, రక్షణకు నిజమైన మార్గం ఏంటో అక్కడ అపోస్తలుడైన పౌలు గలతీ పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం నుంచి 21వ వచనంలో రాస్తూ ఉంటున్నాడు. రక్షణకు నిజమైన మార్గము, రక్షణ ప్రసాదించాలి అంటే, దేవుని రక్షణ ఆనందం మనకు కలగాలి అంటే, దేవుని రక్షణ మనకు ప్రసాదించబడాలి అంటే, దేవుని రక్షణ జీవితంలో మనం జీవించాలి అంటే ఏంటిది నిజమైన మార్గం ఏంటి అనేది అపోస్తలుడైన పౌలు అక్కడ రాస్తూ ఉంటున్నాడు. ఏం సెలవిస్తుంటున్నాడంటే, విశ్వాసం మూలంగానే దేవుని బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడతారు. కేవలము యేసుక్రీస్తు ప్రభు మీద విశ్వాసం ఉంచే విధానాన్ని బట్టే దేవుని బిడ్డలు నీతిమంతులుగా తీర్చబడతారు. దేవుని బిడ్డలకు రక్షణ ప్రసాదించబడుతుంది అని అపోస్తలుడైన పౌలు మరొకసారి తన యొక్క వేదాంత పరిజ్ఞానాన్ని ఇక్కడ రాస్తూ ఉంటున్నాడు. ధర్మశాస్త్రాన్ని బట్టి కాదు, కానీ ప్రభువు యందు విశ్వాసం ఉంచడాన్ని బట్టే నీతిమంతులుగా మనం తీర్చబడతాం. ధర్మశాస్త్ర క్రియలను బట్టి ధర్మశాస్త్ర క్రియలు చేస్తూ అవన్నీ ఆచరిస్తూ పాపంలోనే జీవిస్తూ మేము నీతిమంతులం అని మీరు అనుకుంటున్నట్టయితే మీరు పొరబడుతున్నారు. మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే యేసుక్రీస్తు ప్రభు మీద సంపూర్ణంగా విశ్వాసం ఉంచాలి, ఎల్లవేళలా విశ్వాసం ఉంచాలి, ఎప్పటికీ విశ్వాసం ఉంచాలి. విశ్వాసముతో జీవించినట్టయితే మనము నీతిమంతులుగా తీర్చబడతాం. విశ్వాసంతో బ్రతికినట్టయితే మనకు రక్షణ సంభవిస్తుంది. మన పాపాలు దేవుడు కడిగాడు అన్న విశ్వాసముతో ఇంకొకసారి పాపపు జీవితంలో జీవించకుండా దేవుని వాక్యానుసారంగా ముందుకు నడుస్తున్నట్టయితే దేవుడు మనల్ని నీతిమంతులుగా తీర్చడానికి ఆశపడుతున్నాడని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ 20వ వచనంలో ఏమని రాస్తుంటున్నాడంటే, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. మనము శ్రమలను భయపడి శ్రమల నుంచి సుఖభరితమైన జీవితాన్ని మనం వెతుక్కుంటూ ఉంటాం. శ్రమల జీవితంలో నుంచి ఎప్పుడూ విడిపించబడాలి. ఈ శ్రమల జీవితానికి భయపడి క్రీస్తు ప్రభువుల వారు మనకు తోడుగా ఉంటారు అన్న విశ్వాసంలో జీవించకుండా మనం కాంప్రమైజ్ అయిపోతూ లోకానికి లోకాశలకు రాజీ పడుతూ జీవిస్తూ ఉంటాం. అపోస్తలుడైన పౌలు ఏమంటుందంటే, నేను ఆ రీతిగా లోకానికి లోకాశలకు నేను రాజీ పడలేదు, నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను. మనందరం కూడా క్రీస్తుతో కూడా సిలువ వేయబడాలి. సిలువ వేయబడాలి అంటే శ్రమలను తట్టుకోవాలి, శ్రమలను సహించాలి, శ్రమలలో జీవించాలి. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, నువ్వు నీతిగా న్యాయంగా జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు, వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్నప్పుడు నువ్వు ఒంటరి వాడవే. ఈ ఒంటరి పోరాటంలో ప్రభువు తోడుగా ఉంటాడన్న విశ్వాసాన్ని విడిచిపెట్టి లోకానికి లోకాశలకు లోకంలో ఉంటున్న శక్తులకు కాంప్రమైజ్ అయిపోయినట్టయితే దేవుని ఆశీర్వాదాలు నీకు కుమ్మరించబడవు అని అపోస్తలుడైన పౌలు రాస్తుంటున్నాడు. ఎప్పుడైతే నీ జీవితాన్ని నువ్వు క్రీస్తుతో కూడా సిలువ వేసుకోవడానికి సిద్ధపడతావో, క్రీస్తును ఏ రీతిగా తండ్రి అయిన దేవుడు మహిమపరిచాడో, క్రీస్తును తండ్రి అయిన దేవుడు ఏ రీతిగానైతే మరణం నుంచి పునరుత్థానుడిగా మరి దేవుడు ఉంచాడో, అదే రీతిగా మన జీవితాలను కూడా దేవుడు ఆశీర్వదిస్తాడని అపోస్తలుడైన పౌలు
జ్ఞాపకం చేస్తూ, ఇంకా నువ్వు జీవించువాడని నేను కాదు, క్రీస్తు నా యందు జీవించుచున్నాడు. నేనిప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తన్ను తానే అప్పగించుకొని దేవుని కుమారుని యందలి విశ్వాసం వలన జీవించుచున్నాను. అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటారు, జీవించేది నేను కాదు, ఇక నాలో నేను క్రీస్తుని బట్టి జీవించుచున్నాను. పాపిగా ఉంటున్న నా జీవితాన్ని ప్రేమించి, పాపంలో ఉంటున్న నా బ్రతుకును ప్రేమించి, పాపపు బంధకాలలో నుంచి నన్ను విడిపించడానికి కల్వరి శిలువలో రక్తాన్ని దళగా కార్చి ఆ రక్తంలో నన్ను కడిగి పవిత్రపరిచి నన్ను విమోచించిన క్రీస్తే నా జీవితంలో జీవించుచున్నాడు అని అపోస్తలుడైన పౌలు గొప్ప సాక్ష్యాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మన జీవితంలో క్రీస్తుకు స్థానం ఉందా? నీ హృదయంలో క్రీస్తు ఉన్నాడా? దేవుని బిడ్డ, నా హృదయంలో క్రీస్తు ఉన్నాడా? పరీక్షించుకునే సమయం ఇది. మండల కాలంలో మనల్ని మనం పరీక్షించుకునే సమయం. క్రీస్తు ఎక్కడ జీవిస్తాడో మనందరికీ తెలుసు. ఎక్కడ పాపము ఉండదో అక్కడ క్రీస్తు ఉంటాడు. పాపులతో సహవాసం చేసి పాపులను పాపం నుంచి విడిపించడానికి క్రీస్తు వచ్చాడు, కానీ పాపులతోనే జీవిస్తూ పాపంలో ఉండడానికి క్రీస్తు రాలేదు. దేవుని బిడ్డ, పాపము ఉన్న చోట క్రీస్తు ఉండడు. పాపంలో నుంచి మనల్ని విడిపించడానికి ప్రభు ఆశపడుతున్నాడు. ప్రభు యొక్క ఆశను ఎరిగిన మనం కూడా మనలో కూడా అపోస్తలుడైన పౌలు ఏ రీతిగానైతే సాక్ష్యం ఇస్తున్నాడో, జీవించేది నేను కాదు, నాలో క్రీస్తు ఉన్నాడు కాబట్టి క్రీస్తుని బట్టి నేను జీవిస్తున్నానని అపోస్తలుడైన పౌలు ఇచ్చిన సాక్ష్యాన్ని గుర్తెరిగి మన జీవితంలో మనం కూడా మన హృదయంలో క్రీస్తు నివాసం ఉండేటట్టు చేసుకున్నట్టయితే ఎలాంటి సైతాను శక్తులైనా, ఎలాంటి సైతాను క్రియలైనా, ఎలాంటి సాతాను ఉచ్చులో నుంచైనా, ఎలాంటి లోకపరమైన ఉచ్చులో నుంచైనా మనం విడిపించబడతాము, మనం తప్పించబడతాము అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. క్రీస్తు మన హృదయంలో జీవించేటట్టు మనము మారిపోవాలి. మన యవన బిడ్డల హృదయాలలో, మన చంటి బిడ్డల హృదయాలలో క్రీస్తు జీవించేటట్టు వారి జీవితాన్ని యేసు అనే బండ మీద పునాది వేయవలసిన బాధ్యత నీది, నాది. అందుకే అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, కేవలం విశ్వాసాన్ని బట్టి, ప్రభువునందు విశ్వాసాన్ని బట్టి, క్రీస్తునందు విశ్వాసాన్ని బట్టే మనం నీతిమంతులుగా తీర్చబడతాం. ధర్మశాస్త్ర క్రియలను బట్టి కాదు, కానీ ధర్మశాస్త్ర క్రియలను చేస్తూ నా పని అయిపోయింది అని మిగతా చూసి చూడనట్టుగా ఉన్నట్టయితే మనము నీతిమంతులుగా తీర్చబడము. యేసు క్రీస్తు ప్రభు మీద విశ్వాసము లేకుండా యూదులకు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. యూదులు యేసుక్రీస్తు ప్రభుని తిరస్కరించారు. ధర్మశాస్త్ర క్రియలు చేస్తే చాలు, మేము పరలోకానికి వెళ్తామనే యూదులతో అపోస్తలుడైన పౌలు మాట్లాడుతున్న మాట ఏంటిదంటే, ధర్మశాస్త్ర క్రియలతో పాటు క్రీస్తునందు విశ్వాసం ఉంచితేనే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడతావు. క్రీస్తునందు విశ్వాసం లేకుండా నువ్వు ఏ గొప్ప కార్యాలు చేసినా, ఏ ధర్మశాస్త్ర కార్యాలు చేసినా, ఎలాంటి సహాయ సహకారాలు నీ పొరుగు వారికి అందించిన, క్రీస్తు మీద ప్రేమ లేకపోతే, క్రీస్తు మీద విశ్వాసం లేకపోతే, క్రీస్తును సొంత రక్షకుడుగా అంగీకరించకపోతే నువ్వు నీతిమంతుడిగా తీర్చబడలేవు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. కాబట్టి ఇప్పటి వరకు ఇంకా క్రీస్తును సొంత రక్షకుడిగా అంగీకరించని యవ్వన బిడ్డలు ఎవరైనా ఉన్నట్టయితే, చిన్న బిడ్డలు ఎవరైనా ఉన్నట్టయితే, సంఘస్థులు, పెద్దవారు, ముసలివారు ఎవరైనా ఉన్నట్టయితే ఇదొక మంచి సమయము. ఈ మండల కాలాన్ని ఏర్పాటు చేసుకొని ఈ మండల కాలంలో సిద్ధపడు. నీ సమయాన్ని ఏ రీతిగా దుర్వినియోగం చేస్తావో, దేవుని దగ్గరికి రాకుండా దేవునికి దూరంగా ఎంత దూరంగా నువ్వు జీవించావో జ్ఞాపకం చేసుకొని, నీ యొక్క పాపపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకొని, దేవా నన్ను కడుగు అని నువ్వు ప్రార్థించినట్టయితే, అపోస్తలుడైన పౌలు జీవితాన్ని ఏ రీతిగా దేవుడు క్షమించి సిలువలో కార్చిన రక్తంలో తన జీవితాన్ని కడిగి అపోస్తలుడైన పౌలు జీవితంలో జీవించుచున్నాడు, మనతో కూడా మన హృదయంలో కూడా
దేవుడు జీవించాలని ఆశపడుతున్నాడు. అయితే మనల్ని మనమే సిద్ధపరచుకోవాలి. 3వ భాగం మనం చూసినట్లయితే 3వ భాగంలో లూకాసు వార్త 9వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం వరకు యేసయ్య అక్కడ ఏం జ్ఞాపకం చేస్తున్నాడంటే, సిలువను ఎత్తుకోకుండా, సిలువను మోయకుండా, సిలువను భరించకుండా యేసుక్రీస్తు ప్రభుని వెంబడించలేవు. యేసుక్రీస్తు ప్రభుని వెంబడించాలి అంటే నీ సిలువను నువ్వు మోయాల్సిందే, నీ సిలువను నువ్వు ఎత్తుకోవాల్సిందే, నీ సిలువను నువ్వు భరించాల్సిందే అని యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. శిష్యులకు, అక్కడున్న జనసమూహానికి చాలా ప్రాముఖ్యమైన మాటలు ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 23వ వచనంలో చూసినట్టయితే, మరియు ఆయన అందరితో ఇట్లనెను, ఎవడైనను నన్ను వెంబడింప గోరిన యెడల తన్ను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను. ప్రతి దినము తన సిలువను ఎత్తుకొని వెంబడించవలెను. క్రైస్తవులకి, దేవుని బిడ్డలకు వాక్యానుసారంగా జీవించాలని తీర్మానం చేసుకున్న వారికి, యేసు మార్గంలో నడవాలని తీర్మానం చేసుకున్న వారికి, యేసయ్య సత్యంలో జీవించాలని తీర్మానం చేసుకున్న వారికి ప్రతి దినము శ్రమలే దేవుని బిడ్డ. ఈ శ్రమలలో ఈ సిలువను ఎత్తుకొని క్రీస్తును వెంబడించాలి అని యేసుక్రీస్తు ప్రభుల వారు మాట్లాడుతుంటున్నారు. నువ్వు కాంప్రమైజ్ అయిపోయి రాజీపడి లోకంలో ఉంటున్న శక్తులకు, లోకంలో ఉంటున్న నాయకులకు రాజీపడి నిన్ను నీవు అమ్మేసుకున్నట్లయితే నువ్వు దేవుణ్ణి వెంబడించలేవు, యేసుక్రీస్తు ప్రభు మార్గంలో ప్రయాణించలేవు అని యేసుక్రీస్తు ప్రభుల వారు స్వయాన జ్ఞాపకం చేస్తున్నారు. నిన్ను నీవు ఉపేక్షించుకొని, నిన్ను నీవు తగ్గించుకొని, నిన్ను నీవు తిరస్కరించుకొని, నిన్ను నువ్వు పరిత్యాగం చేసుకొని నీ జీవితాన్ని నువ్వు నష్టంగా భావించి, అపోస్తులైన పౌలు ఏ రీతిగానైతే క్రీస్తు కోసం సమస్తము పెంటకుప్పగా భావించి క్రీస్తును వెంబడించాడు, ఆ రీతిగా మనము వెంబడించకపోతే, ప్రతి దినము సిలువను మోయకున్నట్లయితే, ఆ శ్రమలను ఆనందించడం నేర్చుకోకున్నట్లయితే, ఆ శ్రమలను, యేసయ్య కృపను, యేసయ్య కనికరాన్ని, యేసయ్య రక్షణను, యేసయ్య విశ్వాసంలో మనం జీవించకున్నట్లయితే మనము దేవుని బిడ్డలం కాదు అని అపోస్తలుడైన పౌలు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 24వ వచనంలో చూసినట్టయితే, తన ప్రాణంను రక్షించుకునే గోరవాడు దాన్ని పోగొట్టుకొనును, దాని నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకున్న వాడు దాన్ని రక్షించును. తన ప్రాణాన్ని రక్షించుకున్న గోరువాడు ఈ లోకంలో సుఖపడాలని, ఈ జీవితం సుఖంగా ఉందని, దేవుని పిలుపును మర్చిపోయి, దేవుని అభిషేకాన్ని మర్చిపోయి, దేవుని యొక్క కర్తవ్యం, దేవుడు మన జీవితంలో దేవుడు మనకిచ్చిన బాధ్యతలు మర్చిపోయి, వాటన్నిటిలో రాజీపడి, ఈ లోకం యొక్క పోకడలకు రాజీపడి మనం జీవిస్తున్నట్టయితే, మన ప్రాణాన్ని మనం ద్వేషించకుండా, మన ప్రాణాన్ని మనం నష్టంగా భావించకుండా, మనల్ని మనం తిరస్కరించుకోకుండా క్రీస్తును వెంబడించలేము అని యేసుక్రీస్తు ప్రభుల వారు రాస్తుంటున్నారు. తన ప్రాణంను రక్షించుకునే గోరువాడు దానిని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకునేవాడు దానిని రక్షించుకొనును. క్రీస్తే సర్వం, క్రీస్తే ముఖ్యం. దేవుని రాజ్య వ్యాప్తి నిమిత్తము తను తాను సిద్ధపడి ఈ లోకంలో ఉన్నవన్నీ పోగొట్టుకొని క్రీస్తు కోసమే ముందడుగు వేసే వారిని దేవుడు మర్చిపోడు. దేవుడు వారిని కనుగొంటానని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకంలో వారికి స్థానం ఉంటుందని జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోకంలో తన ప్రాణాన్ని రక్షించుకున్నవాడు, నేను నా కుటుంబం సుఖంగా జీవించాలి, నీ సుఖంగా జీవించాలి అనుకునేవారు దేవుని రాజ్యపు యొక్క విలువలు మర్చిపోయి, దేవుని స్వార్థ యొక్క విలువలు మర్చిపోయి, చీకటిలో ఉంటున్న ప్రజలకు స్వార్థ ప్రకటించడానికి శ్రమలు పాలు అవడానికి కూడా సిద్ధపడిన వారిని దేవుడు జ్ఞాపకం చేసుకుంటానని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. ఆ రీతిగా కాకుండా సుఖమైన జీవితాన్ని ఎంచుకునే వారిని దేవుడు మర్చిపోతాను అని దేవుడు జ్ఞాపకం. నా నిమిత్తము తన ప్రాణాన్ని పోగొట్టుకున్నవాడు దానిని సంపాదించుకొనును, దానిని రక్షించుకొనును, దానిని పొందుకొనును అని దేవుడు జ్ఞాపకం చేస్తుంటున్నాడు. దేవుని రాజ్యవ్యాప్తి నిమిత్తము, దేవుని రక్షణ సువార్త ప్రకటించడానికి,
దేవుని యొక్క రాజ్యాన్ని విస్తరింపజేసే ఉద్యమంలో పాల్గొనడానికి, నీతి న్యాయం ఏరులై పారేటట్టు చేసే ఉద్యమంలో పాల్గొనడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకున్నట్టయితే, మన జీవితాన్ని సహా లెక్క చేయకుండా, మన ప్రాణాన్ని రక్షించుకోకుండా, మన ప్రాణాన్ని పానార్పణంగా పెట్టి, మన ప్రాణాన్ని నలగొట్టుకొని ప్రభువే ముఖ్యం, ప్రభు యొక్క పనే ముఖ్య కర్తవ్యం అని భావించి ప్రభు మార్గంలో ప్రయాణించినట్లయితే దేవుడు తప్పకుండా పోగొట్టిన దానిని దేవుడు దయచేస్తానని, తిరిగి ఇస్తానని, ఆ రక్షణలో సదాకాలం వారు జీవించేటట్టు చేస్తానని ఇక్కడ యేసయ్య జ్ఞాపకం చేస్తుంటున్నాడు. 25వ వచనంలో చూసినట్లయితే, ఒకడు లోకమంతయు సంపాదించి తను తాను పోగొట్టుకొని ఎడలా లేక నష్టపరుచుకొనని ఎడలా వానికి ఏమి ప్రయోజనము? లోకమంతా సంపాదించి, కోట్లు సంపాదించి, లోకంలో సుఖభోగాలు అనుభవించి, లోకంలో అనేకమైన వాటిని అనుభవించి పరలోకంలో స్థానం సంపాదించుకోకపోతే వాడికి ఏమి ప్రయోజనం అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకంలో స్థానం సంపాదించుకోవాలి అంటే మనం ఏం చేయాలి? ఏ రీతిగా జీవించాలి? ఏ రీతిగా మన నడవడి, మన కర్తవ్యము, మన మాటలు, మన క్రియలు ఉంటే పరలోకంలో స్థానం సంపాదించుకుంటామో ఈ 40 దినాలు బైబిల్లో అన్వేషించండి. వాక్యాన్ని అన్వేషించి రీసెర్చ్ చేసి వాక్యానుసారంగా మీరు జీవించినట్టయితే, లోకం యొక్క పోకడకు వెళ్లకుండా పైనున్న వాటిని వెతికినట్టయితే, పైనున్న వాటి కోసము శ్రమల పాలైనట్టయితే, పైనున్న వాటిని వెతికే ఉద్యమంలో నీ సిలువను మోసుకుంటూ నువ్వు ప్రభువును వెంబడించినట్టయితే పరలోకంలో స్థానం నీకుంటుంది అని యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక విశ్వాసపూరితమైన వాగ్దానాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తుంటున్నారు. ఓ నిరీక్షణ పూరితమైన వాగ్దానాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు. లోకముతో వెళ్ళినట్టయితే నీ కోసం నీవు నీ కుటుంబం అనే సుఖభోగాలను నువ్వు జీవించడానికి అక్రమాన్ని విడిచిపెట్టకుండా, అన్యాయాన్ని విడిచిపెట్టకుండా, అనీతిని విడిచిపెట్టకుండా నువ్వు జీవించినట్టయితే నువ్వు పరలోకంలో ప్రవేశించలేవు అని యేసయ్య క్లియర్ కట్గా జ్ఞాపకం చేస్తుంటున్నాడు. క్రీస్తు వాక్యాన్ని ప్రకటించకుండా, క్రీస్తు కోసము నిలబడకుండా, క్రీస్తు కోసము అవమానపరచకుండా లోకముతో రాజీ పడినట్టయితే ప్రభు మహిమతో వచ్చేటప్పుడు ఆర్భాటముతోనూ దేవదూత బూరగానముతోనూ ప్రభు దిగి వచ్చేటప్పుడు వాని గురించి ప్రభు సిగ్గుపడతాను అని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రభు మన గురించి జ్ఞాపకం చేసుకోవాలంటే ఎన్నిక లేని మనల్ని దౌర్భాగ్యులము, నీచులము, దరిద్రులము, పెంట గుప్పల మీద ఉన్న పురుగుల కంటే నీచమైన బ్రతకగల మనల్ని ప్రభువు జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభు కోసం నిలబడాలి, ప్రభు కోసం నలగొట్టబడాలి, ప్రభు కోసం మన ప్రాణాన్ని సైతం ద్వేషించాలి, ప్రభు కోసం ప్రతిదినము శిలువనెత్తుకొని ప్రభువుని వెంబడించాలి. అప్పుడే ప్రభు తన మహిమతో వచ్చినప్పుడు ఎన్నిక లేని మనల్ని జ్ఞాపకం చేసుకుంటాడు. పిలుస్తారమ్మా, బలనమ్మకమైన మంచి దాసుడా, బలనమ్మకమైన మంచి దాసురాలా రా అని దేవుడు పిలిచి ఆ నీతి కిరీటం మనకి ఇస్తాను అని జ్ఞాపకం చేస్తున్నాడు. పరలోకంలో ఎప్పటికీ చెదిరిపోని స్థానంగా సజీవంగా దేవుడు మనల్ని పరలోకంలో ఉండడానికి, ప్రభుని సదాకాలం ఆరాధించడానికి దేవుడు మనకు స్థలాన్ని ఇస్తానని జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, తీర్మానం చేసుకుంటావా? నీ జీవితాన్ని నువ్వు తిరస్కరించుకొని, నీ జీవితాన్ని నీవు లెక్క చేయకుండా ప్రభు కోసము ముందుకు పరిగెత్తడానికి సంసిద్ధపడతావా? ప్రభువు చూసుకుంటాడమ్మా, నిన్ను, నీ కుటుంబాన్ని చూసుకుంటాడు. తన దాసుని తను వెంబడించే వారు కన్నీరు కాడిస్తే ఆయన తట్టుకోలేడు. దేవుని బిడ్డ, ఆయన తట్టుకోలేడు. ఆయన నువ్వు మర్చిపోలేని ఆశీర్వాదాలు, నువ్వు ఊహించలేని అద్భుత కార్యాలు, నువ్వు ఊహించని దీవెనల చేత దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఒకవేళ పరలోకంలో ఈ భూలోకంలో నువ్వు అనుభవించకుండా కానీ పరలోకంలో తప్పకుండా వాటిని నువ్వు అనుభవిస్తావు. పరలోకంలో అవి నీ కోసము స్థిరంగా దాచి ఉంచబడుతూ ఉన్నాయి. ఆ సత్యాన్ని జ్ఞాపకం చేసుకొని
భూలోకంలో శ్రమల పాలైనా పర్లేదు, కానీ పరలోకంలో స్థానం సంపాదించుకోవడానికి ఈ 40 దినాలను మనం సద్వినియోగం చేసుకుందాం. ఈ 40 దినాలు నలగొట్టుకుందాం. ఈ 40 దినాలు దేవుని వాక్యంలో మన హృదయాన్ని కడుక్కుందాం. మన వస్త్రాలను కాదు కానీ, బూడిద నెత్తి మీద చదువుకోవడం కాదు కానీ, గోనె పట్ట కట్టుకోవడం కాదు కానీ, హృదయాలను చించేసుకొని ప్రభు సన్నిధానంలోకి మనం వస్తాం. గుండె బాదుకుంటూ, కడుపును బాదుకుంటూ, రోదనతో, దేవా నన్ను కడిగేసయ్యా, నేను పాపిని, నన్ను క్షమించు తండ్రి అని పశ్చాత్తాపంతో నువ్వు ప్రభు సన్నిధానంలోకి వస్తే ఆయన నిన్ను చేర్చుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను హత్తుకోవాలని ఆశపడుతున్నాడు. ఆయన నిన్ను ముద్దాడాలని ఆశపడుతున్నాడు. దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, దావీదు మహారాజు రచించిన కీర్తనలు 32వ సంకీర్తనలో చివరిగా మనం ఏం చూస్తున్నామంటే ద జాయ్ ఆఫ్ ఫర్గివ్నెస్, క్షమాపణలో ఉంటున్న ఆనందాన్ని మనం అక్కడ చూస్తుంటున్నాం. దావీదు మహారాజు ఏ రీతిగా ఆనందిస్తున్నాడో, దేవుని చేత క్షమించబడ్డ దావీదు మహారాజు, దేవుని చేత కనికరించబడ్డ దావీదు మహారాజు ఏ రీతిగా ఆనందిస్తున్నాడో మనం అక్కడ చూస్తుంటున్నాం. క్షమించబడడంలో ఉన్న ఆనందము, దేవుని దీవెనలు, ఆశీర్వాదాలను ఈ భాగంలో మనం చూస్తుంటున్నాం. తన అతిక్రమమును పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు. ఎవరెవరైతే అతిక్రమానికి పరిహారం నొందుతాడో, ఎవరెవరైతే పాపమునకు ప్రాయశ్చిత్తం నొందుతాడో వాడు ధన్యుడు అని దావీదు మహారాజు రాస్తుంటున్నాడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ధన్యకరమైన జీవితాన్ని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తున్నాడు. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు, ఎంత ఆశీర్వాదము! దేవుని చేత నిర్దోషి అని ఎంచబడాలి దేవుని బిడ్డ. మనము లోకంలో లోకులు ఇచ్చే తీర్పులు కాదు. లోకులు నిన్ను చెడ్డవారు అనుకోవచ్చు, లోకులు నిన్ను తిరస్కరించవచ్చు, లోకులు నిన్ను రిజెక్ట్ చేయవచ్చు, లోకులు నిన్ను హేళన పాలు చేయొచ్చు, లోకులు నిన్ను అవమానపరచచ్చు, లోకులు నిన్ను ఎందుకు పనికిరావు అని తీసి పడవేయచ్చు. కానీ యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడేవాడు, ఆత్మలో కపటం లేనివాడు ధన్యుడు. ఆ రీతిగా జీవించే జీవితాన్ని దయచేయి ప్రభువా అని మనం ప్రార్థించాలి. ఎవరు లోకంలో మనల్ని ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా, ఎవరు తిరస్కరించకున్నా, ఎవరు అంగీకరించకున్నా, ప్రభువు దినమందు ప్రభువు తీర్పును గెలిచే బిడ్డలుగా మనం ఉన్నట్లయితే మన జీవితాలు ధన్యకరము. ఎందుకు ధన్యకరమని దావీదు అంటున్నాడంటే, యుగాలు దేవునితో జీవించే పరిశుద్ధ పట్టణంలో మనం ఉంటాం. యుగాలు కోట్లాను దేవదూతలు కలిసి ప్రభువును ఆరాధించే పరిశుద్ధ ఆరాధనలో మనం ఉంటాం. ఖర్జూర మట్టలు చేతులు పట్టుకొని తెల్లని వస్త్రాలు ధరించి నాట్యం చేస్తూ ప్రభువుని స్తుతించే ఆ పరిశుద్ధ ప్రైజ్ అండ్ వర్షిప్లో, ఆ యొక్క దైవారాధనలో మనం ఉంటాం. అందుని బట్టి ధన్యకరమని దావీదు మహారాజు రాస్తూ ఉంటున్నాడు. 3, 4, 5 వచనాలలో ఏమని రాస్తున్నాడంటే, తిరిగి పశ్చాత్తాపడు. ఇలాంటి ధన్యకరమైన జీవితం నీకు రావాలి అంటే, నిర్దోషిగా ఎంచబడాలి అంటే, దేవుని చేత ఆత్మలో కపటం లేకుండా జీవించాలి అంటే, నీ అతిక్రమాలకు పరిహారం నొందాలి అంటే, పాపమునకు ప్రాయశ్చిత్తం పొందాలి అంటే నువ్వు పశ్చాత్తాపడు. దేవుని సన్నిధానంలో గోజాడు, దేవుని సన్నిధానంలో ప్రార్థించు, దేవుని సన్నిధానంలో వేడుకో. మళ్ళా పశ్చాత్తాపం గురించి దావీదు చెప్పే మాటలు 3, 4, 5 వచనాల్లో మనం చూస్తున్నాం. 6వ వచనంలో చూసినట్లయితే, విస్తార జల ప్రవాహాలు పొర్లి వచ్చినను అవి నీ మీదికి పారము. ఎందుకు అంటే దేవుని కాపుదల, దేవుని భద్రతలో నీవు ఉన్నావు కాబట్టి, దేవుని కాపుదల, దేవుని భద్రతలో నువ్వు ఉండాలి అంటే నువ్వు ప్రార్థించే బిడ్డగా ఉండాలి. పాపాలకు ప్రాయశ్చిత్తం పొందే బిడ్డగా ఉండాలి. అతిక్రమాలకు పరిహారం పొందే బిడ్డగా ఉండాలి. దేవుని చేత నిర్దోషి అని ఎంచబడే బిడ్డగా ఉండాలి. ఆత్మలో కపటం లేకుండా జీవించాలి. 7వ వచనం చూసినట్లయితే, అయ్యా నా దాగుచోట నీవే, శ్రమలలో నుండి నీవు నన్ను రక్షించదవు, విమోచన గానముతో నీవు నన్ను ఆవరించదవు. నా దాగుచోట నీవే,
నాకు శ్రమలు కలిగినప్పుడు, నాకు ఇరుకులు కలిగినప్పుడు, ఇబ్బందులు కలిగినప్పుడు, శత్రువులు నా మీదకి దండయాత్ర చేయడానికి వచ్చినప్పుడు నాకు నీవు తప్ప ఎవరూ లేరు తండ్రి. నీవే నా దాగుచోటు, నీవే నా ఆశ్రయము, నీవే నా కొండ, నీవే నా దిక్కు అని దావీదు ప్రార్థన చేస్తుంటున్నాడు. శ్రమల వలయంలో చిక్కుకొని ఉన్నావేమో, దిక్కు దశ లేని స్థితిలో చిక్కుకొని ఉన్నావేమో, అనేకమైన సమస్యల చేత ఆవరించబడ్డావేమో, తిరస్కారానికి గురి అయిపోయావేమో, అవమానపరచబడుతున్నావేమో, హేళన పాలవుతున్నావేమో, అయ్యో నా జీవితం ఇట్లయిపోయింది అని బాధపడుతున్నావేమో. ఈ సమయంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని దగ్గరికి రా, దేవుని దగ్గర ఆశ్రయం పొందు. అయ్యా నా దాగుచోటు నీవే తండ్రి, నువ్వు కనుకరించకపోతే ఈ లోకంలో నన్ను ఇంకెవరూ కనుకరించరు. తండ్రి నా శ్రమల నుంచి నన్ను విడిపించు, నీ సమాధానము నా జీవితానికి దయచేయి నువ్వు ప్రార్థించినట్టయితే ఆయన శ్రమలలో నుంచి విడిపించే దేవుడు. శత్రువుల వలయంలో నుంచి దావీదును ఏ రీతిగా తప్పించి దావీదు పక్షాన యుద్ధం చేశాడో, నీ పక్షాన నీ శత్రువులతో యుద్ధం చేయడానికి దేవుడు ఆశపడుతున్నాడు. అయితే ప్రార్థించాలి, వేడుకోవాలి, గోజాడాలి, రోదన చేయాలి, పశ్చాత్తాపడాలి, హృదయాన్ని చింపుకోవాలి, కన్నీటితో దేవుని పాదాలు కడగాలి. అప్పుడే ఇవన్నీ సాధ్యం. అప్పుడే దేవుని సన్నిధానంలో, దేవుని కౌగిట్లో, దేవుని ఒడిలో మనకు ఆశ్రయం దొరుకుతుందని దావీదు జ్ఞాపకం చేస్తుంటారు. 8వ వచనం చూసినట్లయితే, నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. దేవుడు తోడుగా ఉన్నట్లయితే మనం ఎటు నడవాలో, ఏ మార్గంలో వెళ్ళాలో దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. తన బిడ్డలకు దేవుడు బయలుపరుస్తూ ఉంటాడు. తన వెనుకాల జరిగే దుష్ట క్రియలన్నిటినీ దేవుడు బయలుపరిచి సరైన మార్గంలో నడవడానికి దేవుడు మాట్లాడతాడంట, దేవుడు బోధిస్తాడంట, దేవుడు ఉపదేశం చేస్తాడంట, దేవుడు మన మీద దృష్టి ఉంచుతాడంట. ఎంత అదృష్టవంతులం దేవుని బిడ్డ. దేవుని దృష్టి, దేవుని కనికరము, దేవుని కాపుదల, దేవుని నడిపింపు, దేవుని ఉపదేశం పొందుకునేవారు ఆశీర్వదించబడిన వారు, అదృష్టవంతుడు దేవుని బిడ్డ. మనకు అటువంటి భాగ్యం కలగాలి అంటే మనము దావీదులాగా పశ్చాత్తాపడాలి. దావీదులాగా మరి దేవుని సన్నిధానంలో రోదన చేయాలి. దేవుని సన్నిధానంలో మరి నిర్దోషిగా మనం ఎంచబడాలి. 10వ వచనం మనం చూసినట్లయితే, భక్తిహీనులకు అనేక వేదములు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచువానికి కృప ఆవరించి ఉన్నది. భక్తిహీనులకు అనేకమైన వేదన. ఈ శ్రమలలో భక్తిగా లేకున్నట్లయితే ఇంకా వేదన పాలవుతామని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. ఈ యొక్క శ్రమల కాలంలో మనకు శ్రమలు కలుగుతున్న సమయంలో దేవుని మీద ఆధారపడినట్టయితే, దేవుణ్ణి ఆశ్రయించినట్టయితే ఆయన కృప మన మీద ఆవరిస్తుంది. ఆయన కృప, ఆయన కనికరము మన మీద ఆవరించి మనల్ని నడిపిస్తుంది. దేవుని కృప, దేవుని కనికరం మనకు తోడుగా ఉన్నట్లయితే ఏ శక్తి, ఈ లోకపరమైనవి కానీ సాతానుపరమైనవి కానీ ఏ శక్తులు మనల్ని ఏమీ కూడా చేయలేవని దావీదు మహారాజు జ్ఞాపకం చేస్తూ 11వ వచనంలో, నీతిమంతులారా యెహోవాను బట్టి సంతోషించండి, ప్రభు తోడుగా ఉన్నాడని సంతోషించండి, ఉల్లసించండి. యథార్థవంతులారా మీరందరూ ఆనందగానం చేయండి. నీతిమంతులారా ప్రభునందు ఆనందించండి, సంతోషించండి, ఉల్లసించండి. యథార్థవంతులారా ప్రభునందు ఆనందగానం చేయండి. నేను నీతిగా ఉన్నాను, నేను యథార్థంగా ఉన్నానని మనల్ని మనము విర్రవీగిపోకుండా, మన నీతి, మన యథార్థత ఏంటో దేవుని వాక్యంలో చూచి, ఒకవేళ నిజంగా దేవుని వాక్య ప్రకారం నీతిమంతులుగా యథార్థవంతులుగా మనం జీవిస్తున్నట్టయితే ఆనందించాలి, ఉల్లసించాలి, సంతోషించాలి, గంతులు వేయాలి, ఆనంద గీతాలు పాడాలి. ఎందుకు అంటే సత్యంగా జీవించడానికి, యథార్థంగా జీవించడానికి, ఈ పాపపు లోకంలో పాపం అనే మలినాన్ని అంటకుండా,
పరిశుద్ధంగా, పవిత్రంగా, నీతి నిజాయితీగా జీవించడానికి ప్రభువు చూపించిన కృపను బట్టి, ప్రభువుకు మరిచిన కనికరాన్ని బట్టి ఆనంద గీతంతో ఆయనను మహిమపరిచే బిడ్డలుగా మనం ఉండాలని దేవుని వాక్యం ఘోషిస్తుంది. దేవుని వాక్యం విన్న దేవుని ప్రియ పరిశుద్ధ సంగమా, పశ్చాత్తాపడుదాం. ఈ యొక్క 40 దినాలు సంతాప దినాలుగా ఎంచి పశ్చాత్తాపడదాం. దేవుని సన్నిధానంలో మొరపెడతాం. దేవుని సన్నిధానంలో రోధిస్తాం. దేవుని సన్నిధానంలో గోజాడుదాం. మన హృదయాలను రక్షణ హృదయాలుగా, దేవుడు నివసించే హృదయాలుగా, పాపముతో నిండిన మన హృదయాలను కడుక్కొని దేవుడు నివసించే హృదయాలుగా, దేవుడు జీవించే హృదయాలుగా మనం మార్చుకుందాం. బాప్తీసం తీసుకునేటప్పుడు, నిర్ధారణ తీసుకునేటప్పుడు మనం చేసిన అనేకమైన ఒడంబడికలన్నీ జ్ఞాపకం చేసుకొని ఆ ఒడంబడికలో మనం జీవిస్తున్నామా? లోకాన్ని విడిచిపెట్టి, సాతాను క్రియలను విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి, నేత్రాశలను విడిచిపెట్టి, జీవపు డంబాన్ని విడిచిపెట్టి మనం జీవిస్తున్నామా లేదా? మనల్ని మనమే పరీక్షించుకొని మరొకసారి మన యొక్క ఒడంబడికలను రెన్యూ చేసుకుందాం. తిరిగి దేవునితో ఒడంబడిక చేసుకుందాం. మన జీవితాలను మనం కడుక్కొని దేవునితో సమాధాన పడుదాం. దేవుని రాజ్యవ్యాప్తి నిమిత్తము మనం ప్రయాసపడుదాం. దేవుని బిడ్డ, స్వార్థపూరితమైన ఆలోచనలు విడిచిపెట్టి తన ప్రాణాన్ని ద్వేషించుకుంటూ, మన ప్రాణాలను మనం సుఖపెట్టుకోకుండా, నేను నా కుటుంబం అనే సర్కిల్లోనే జీవించకుండా మన ప్రాణాన్ని దేవుని రాజ్యవ్యాప్తితో నలగొట్టుకుందాం. చీకటిలో ఉంటున్న బిడ్డలు అనేక మందిని ఈ వెలుగులోకి నడిపించే సాధనాలుగా, ఈ సత్యంలో జీవించే సాధనాలుగా, యేసు మార్గంలో ప్రయాణింపజేయడానికి సాధనాలుగా మనం ఉండడానికి మనల్ని మనము సంసిద్ధం చేసుకుందాం. చివరిగా ఆదికాండము 3వ అధ్యాయము 19వ వచనంలో రాసిన మాటలు ఎప్పటికీ మన హృదయంలో రాసుకోవాలి. మట్టిలో నుంచి, ధూళిలో నుంచి, దుమ్ములో నుంచి, బూడిదలో నుంచి వచ్చిన మనము తిరిగి మట్టిలో కలిసిపోతాం. మట్టిలో కలిసిపోయే ఈ జీవితానికి, మట్టిలో కలిసిపోయే ఈ బ్రతుకు తిరిగి జీవించాలి అంటే, పునరుత్థానం కావాలి అంటే, ప్రభువు రాకడ దినమందు పునరుత్థానులపై ప్రభువును ఎదుర్కోవాలి అంటే మనల్ని మనము సిద్ధపరచుకోవాలి. మన ప్రాణాలను మనం ద్వేషించుకోవాలి, మనం నలగొట్టుకోవాలి. ప్రభు పాద సన్నిధానాలను కన్నీటితో కడుక్కోవాలి, రోధించాలి, హృదయాన్ని చించుకోవాలి. మన శరీరంలో ఉంటున్న రోతను, పాపాన్ని, కంపను తొలగించుకొని మన యొక్క సెల్ఫిష్ యాటిట్యూడ్స్ అన్నీ విడిచిపెట్టి, ఈగోయిష్ యాటిట్యూడ్స్ అన్నీ విడిచిపెట్టి, యాటిట్యూడ్నల్ ప్రాబ్లమ్స్ అన్నీ విడిచిపెట్టి దీనులమై హృదయాంతరంగంలో నుంచి సాత్వికమై మనల్ని మనం తగ్గించుకొని ప్రభు సన్నిధానంలో ఈ 40 దినాలు గడుపుదాం. ఆ రీతిగా గడిపినట్టయితే మన జీవితాలు రానంటున్న కాలానికి ధన్యకరంగా మారుతాయని వాక్యం సెలవిస్తుంది. అటువంటి గొప్ప కృప తండ్రి అయిన దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమెన్. తలలోంచి ప్రార్థన చేద్దాం. ప్రేమ నమ్మకం గల మా యేసయ్య, మా పరలోకపు రాజా, నీ వాక్యాన్ని బట్టి స్తోత్రం యేసయ్య. భస్మ బుధవారానికి సంబంధించి దైవారాధనలు నాయన మేము ఏ రీతిగా ఆరాధించాలో, ఏ రీతిగా నీ వాక్యాన్ని ధ్యానం చేయాలో, ఈ మండల కాలాన్ని ఏ రీతిగా సద్వినియోగం చేయాలో నీ వాక్యం ద్వారా మాతో బయలుపరిచినందుకు స్తోత్రం. వాక్యంలో విన్న రీతిగా నాయన మా ప్రాణాలను సైతము లెక్క చేయకుండా మమ్మల్ని మేము ద్వేషించుకుంటూ పెంట కుప్పగా మా జీవితాలను ఎంచుకుంటూ మా హృదయాలను చింపుకొని నీ సన్నిధానంలో మమ్మల్ని మేము కడుక్కోవడానికి, నీ ప్రియకుమారుడు కార్చిన రక్తంలో మా జీవితాలను కడుక్కొని పవిత్రపరచుకొని నీ సన్నిధానంలో ఆశ్రయం పొందడానికి, నీ ద్వారా నడిపించబడటానికి, నీ ఉపదేశం ఆలకించడానికి నీ కృప మా అందరికీ దయచేయమని ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్.